ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ముందుగా ఛానల్ ఇంట్రడక్షన్. ఈ కలియుగ భగవద్గీత ఛానల్ 15 భాషల్లో సబ్ టైటిల్స్తో కలియుగ భగవద్గీత ఛానల్ 15 భాషల్లో టైటిల్స్తో సహా సబ్ టైటిల్స్తో సహా ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఛానల్ లాంగ్వేజ్ 14 భాషల్లో భగవద్గీతను అనువదించడం జరిగింది. అలాగే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఈ కలియుగంలో యువత తెలుసుకోవాల్సింది, మనము ఎన్నో బాధలు కష్టాలు పడుతుంటాము. దాని నుంచి మనము ఎలా అధిగమించాలి, మనము ఈ కష్టాల బాధల నుండి ఎలా బయటపడాలి, ఒక భగవద్గీతనే ఒకటే దారి. మనం ఈ కష్టాల నుంచి బయటపడాలంటే అది ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. అందుకే మనము మోక్షం పొందడానికి ప్రయత్నించడానికి సులభమైన మార్గం ఈ కలియుగ భగవద్గీత ఛానల్. ఇక ఛానల్ లింక్స్ కలియుగ అన్నమయ్య, అలాగే కలియుగ ఈ భగవద్గీత లాగానే అన్నమయ్య ఛానల్ కూడా నిజమైన దైవభక్తి అంటే ఏంటో మీకు తెలియజేస్తుంది. అలాగే వాట్సాప్ ఛానల్స్ 14 భాషల్లో వాట్సాప్ ఛానల్స్, వాటి లింక్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఛానల్ ప్రొఫైల్లో కలియుగ భగవద్గీత, అన్నమయ్య, అలాగే పప్పీస్ లవ్ మూగజీవి ప్రేమ ప్రొఫైల్లో మీకు ఛానల్స్ లాంగ్వేజ్ వాట్సాప్ ఛానల్స్ కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. అలాగే నిజమైన దైవభక్తి ఏ ట్రూ డివోటీ వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ఓపెన్ చేశాను. అందులో మీరు నాతో మాట్లాడచ్చు. అలాగే మీ యొక్క దైవంపై అభిప్రాయాలు, సూచనలు, మీ యొక్క బాధలైన నాతో పంచుకోవచ్చు. మరి ఆ నిజమైన దైవభక్తి వాట్సాప్ ఛానల్ లింక్ కోసం మీరు మెయిల్ పంపండి. లింక్ రిక్వెస్ట్ పెడితే నేను కంపల్సరీ మీకు లింక్ పంపిస్తాను. మీరు నాతో మాట్లాడచ్చు. అలాగే నేను ఎక్స్ ట్విట్టర్లో కూడా మీకు మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. కానీ అది కూడా మాట్లాడాలంటే మీరు ఇప్పుడే మీరు నాకు కామెంట్ చేయండి. ఎక్స్ ట్విట్టర్లో మీతో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నానని చెయ్యండి. కలియుగ భగవద్గీత ఎక్స్ ట్విట్టర్ ఛానల్లో మీరు నాతో మాట్లాడచ్చు. అది
మీరు మెసేజ్ పెట్టండి, నేను దాన్ని బట్టి నేను టైం కేటాయించుకొని మాట్లాడడానికి ఎక్స్ ట్విట్టర్లో మీకు అందుబాటులో ఉంటాను. ఇక ఈరోజు టాపిక్స్ మనము ఎప్పటికీ మన దైవంని, నీ ఇష్టదైవంని ఎల్లప్పుడూ నీతోనే ఉన్నట్టు భావించాలి. ఎందుకంటే మనము ఇప్పుడు భగవద్గీత ప్రకారం ప్రతి ఏదైనా నీకు బ్రెయిన్ నుంచి వచ్చే ఆలోచన కూడా అంతా దైవమే నీకు చేపిస్తున్నాడని, నువ్వు చేసే పని కూడా ఆ దైవమే చేపిస్తుందని, అలాగే నువ్వు ఆ పనిలో సక్సెస్ కావడానికైనా ఆ దైవమే నీకు తోడు ఉంటుందని, ప్రతి దాంట్లో నువ్వు నీ దైవాన్ని తలుచుకుంటే ఖచ్చితంగా నీ దైవం నీతో పాటే ఉంటుంది. ఇది మనము ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నట్టు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రకారం చెప్పినట్టు మనము ఎప్పటికీ దైవనామస్మరణ చేస్తే, ఆయన మనతో పాటే ఉన్నట్టే భావిస్తే ఖచ్చితంగా నీతో ఉన్నట్టే. నేను ఒకసారి చెప్పాను కదా, రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. అనుకోకుండా ఆలోచన వచ్చింది, ఈ సందుల నుంచి ఎవరైనా వస్తారేమో అని. కానీ నేను పట్టించుకోలేదు. కానీ సడన్గా ఒక అబ్బాయి సైకిల్ మీద వచ్చి నాకు అడ్డుగా రావడం వల్ల నేను కింద పడిపోయాను. బైక్ మించి చిన్న చిన్న దెబ్బలు తాకినా కానీ నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఆలోచన తెప్పించాడు. నువ్వు ఎందుకంత స్పీడ్గా పోతున్నావు, మెల్లగా వెళ్ళు, నేను చెప్పింది విను, నేను చెప్పేది నీకు ముందే ఆలోచన తెస్తున్నాను, నేను చెప్పినట్టే నువ్వు వినాలి అని ఆ యాక్సిడెంట్ ద్వారా నాకు తెలియజేశాడు. అందుకే మనము ఎల్లప్పుడూ మన దైవం మనకు తోడు ఉన్నాడని భావిస్తే ఖచ్చితంగా నువ్వు ఏ పనైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందుకే మన దైవాన్ని మనతో పాటు ఉన్నట్టే భావించాలి. అప్పుడే నీకు దైవశక్తి అనేది నీలో ఉంటుంది. ఇక నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ది, ఆల్రెడీ చెప్పాను కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. తమిళ్ హీరో విజయన్ ఒక వాట్సాప్ వీడియో అయినా యూట్యూబ్ షార్ట్ వీడియోలో అయినా చెప్పాడు. ఏమని? ఒక నది పారే నదిని ఆహ్వానిస్తారు, పూలు వేసి ఆహ్వానిస్తారు, అలాగే హారతి పట్టి పూజిస్తారు. కానీ అందులో రాళ్ళు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఆయన ఏమన్నాడంటే, మన జీవితంలో మనము ఎంతోమంది మనకు ఎదురుపడతారు, కానీ మనకు తోడుగా ఉండేవాళ్ళు ఉంటారు, మనల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, కానీ మన మీద రాయి వేసే వాళ్ళు కూడా ఉంటారని దాని ప్రకారం చెప్పాడు. ఆయన కూడా సొంత ఆలోచన కాదు, ఆయనకు ఒకరి ద్వారా తెలుసుకున్న జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా ఆయన అలా కొటేషన్ చెప్పాడు. నేను ఆ కొటేషన్ తీసుకొని నా ఆత్మజ్ఞానం ద్వారా నేను ఆయనకు చెప్పిన దాన్ని నేను వివరించాను. ఏంటంటే, నది అనేది మనలో మంచితనం, అంటే ఇప్పుడు నది అనేది సముద్రంలో కలుస్తుంది. మనము ఆ నది అనేది మోక్ష మార్గము అనేది అనుకోవాలి. అదే సముద్రంని పరమాత్మగా భావించాలి. ఆ నదిలో పూలు వేస్తామే, ఆ పూలను మన మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, అలాగే ఆ రాయి ఏంటి, మనలోని చెడు గుణాలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు. ఆ రాయిలాగానే నదిలో వేస్తే ఆ రాయి ఎలా మునిగి అడుగున పడిపోతుందో, మనం
రాయిలాగా చెడుగా ఉంటే మనం అక్కడిని అడుగునే ఉంటాము. కానీ అదే పూలలాగా మంచి గుణాలతో ఉంటే, మంచి పద్ధతులు, మంచి ఆలోచనలతో ఉంటే మనము ఆ పూలలాగానే ఆ నది మోక్ష మార్గం అనే మార్గంలో వెళ్ళి ఆ సముద్రం అనే పరమాత్మలో కలుస్తాము. అది నేను చెప్పేది ఆత్మజ్ఞానం ద్వారా చెప్తున్నాను. ఆయన విజయన్ హీరో చెప్పింది ఆయనకు తెలిసిన జ్ఞానం ప్రకారం. ఇది వివరించడానికి, ఎందుకంటే జ్ఞానం అనేది ఒకరి ద్వారా నేర్చుకుంటాము, కానీ ఆత్మజ్ఞానము ఇవన్నీ అనుభవంతో వస్తుంది. అనుభవంలో మనము ఏమి నేర్చుకున్నాం అనేది తెలుసుకోవాలి. అనుభవం అనేది మనకు దేవుడు అనుభవపూర్వకంగా ఏదో ఒక మంచో చెడో జరుగుతుంది, కానీ దాంట్లో నువ్వేమి నేర్చుకున్నావు అనేది అది తెలుసుకోవాలి. ఇది ఇక కోర్టు విట్నెస్. ఇప్పుడు మనం సినిమాలో చూస్తాము, కోర్టు కేసులు నడిచినప్పుడు దోషుల్ని పిలుస్తారు, బోన్లో నిలబెడతారు. ఆ బోన్లు నిలబెట్టినప్పుడు వాళ్ళకు ముందుగా వాళ్ళకి ఏమి ఇస్తారు? ప్రమాణం చేయమంటారు. హిందువు అయితే భగవద్గీతపై ప్రమాణం చేయమని, ముస్లిం అయితే ఖురాన్ పైన, అలాగే క్రిస్టియన్ అయితే బైబిల్ పైన ప్రమాణం చేయమని అడుగుతారు. ఎందుకని? నువ్వు దైవ సాక్షిగా నిజము చెబుతున్నాను అని ప్రమాణం చేయడానికి. మరి వాళ్ళు అనేది ఆ జడ్జి కూడా నమ్ముతాడు, ఎందుకంటే ఆయన ప్రమాణం చేశాడు కాబట్టి. మరి ఆయన చెప్పే విట్నెస్ అనేది అది నిజాయితీగా నిజము అని చెబుతున్నాడు అని ఆ జడ్జి నమ్ముతున్నాడు, ఆ చుట్టుపక్కల లాయర్లు కూడా నమ్ముతున్నారు. కానీ అది ఆ విట్నెస్ పర్సన్ మనస్సాక్షితో చెబుతున్నాడు. ఆ మనస్సాక్షి ఏది చెబితే అది నిజం. మనస్సాక్షికి కట్టుబడి ఉండి నిజము చెప్పేవాళ్ళు ఉంటారు కోర్టులో విట్నెస్. కానీ డబ్బుకు ఆశపడి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్లకు తగిన శిక్ష ఆ దేవుడు చూసుకుంటాడు. కానీ నిజం చెప్పిన వాళ్ళు, మనస్సాక్షిగా చెప్పిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు అసలైన మనస్సాక్షితో చెప్పే దైవపూర్వకంగా దైవంపై నమ్మకంతో ఆ దైవ ప్రమాణం చేసిన వాళ్ళుగా మనం గుర్తించాలి. అలాగే మనము మనస్సాక్షి ఏమి చెబుతుందో, మనస్సాక్షి ఒక పని చేసేటప్పుడు ఇది తప్పు ఒప్పు అనేది ఖచ్చితంగా చెబుతుంది. ఆ మనస్సాక్షికి మనం కట్టుబడాలి. ఆ మనస్సాక్షిని మనం నమ్మితే ఆ దేవుని నమ్మినట్టే. అందుకే మనస్సాక్షి చాలా ముఖ్యం. అది ఆత్మతో లింక్, అంటే ఆత్మతో సమానం. ఇక నేను మనస్సాక్షితో నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, మతద్వేషం అనేది లేకుండా చేసుకున్నాను. ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి నాకు నిరూపించాడు, మతద్వేషం లేకుండా చేశాడు. అది ఇంతకుముందు చెప్పాను. ముస్లిం ఫ్యామిలీ, నా భార్య హాస్పిటల్లో చేర్పించడము, 2000 రూపాయలు ఖర్చు పెట్టడము, నన్ను అడగకుండా వాళ్ళు ఏమీ ఆలోచించకుండా ఖర్చు పెట్టారు. ఒక క్రిస్టియన్ నాకు ఉద్యోగం ఇప్పించాడు ఇమ్మీడియట్గా. ఇలా దీని ద్వారా నేనేమి తెలుసుకున్నానంటే, అది ఎప్పుడో 2007లో జరిగింది, ఇది
రీసెంట్గా 2018, 2014 అనుకుంటా అలా జరిగింది. కానీ నాకు అప్పుడు ఏమీ నాకు తెలియలేదు, ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు ఎందుకు ఇచ్చారని. కానీ నేను ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆత్మదర్శనం ద్వారా జ్ఞానాన్ని పొందానో అప్పుడే నాకు అర్థమైంది, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు తోడు ఉన్నాడు, నా అందరిలోనూ ఆయనే ఉన్నాడని మతద్వేషం అనేది లేకుండా చేసుకున్నాను. ఆయన చూపించాడు కూడా. అందుకే మనస్సాక్షిని ఖచ్చితంగా మనం నమ్మాలి. మనస్సాక్షి చెప్పినట్టు మనము చెయ్యాలి. మనస్సాక్షి అనేదే దేవుడు, మన ఇష్టదైవం. ఇంకోటి, నెక్స్ట్, నీ కష్టాలు పోవాలంటే కష్టపడనక్కర్లేదు, ఒక భగవద్గీత ప్రకారం నడుచుకుంటే. ఇప్పుడు చాలామంది వాట్సాప్లో, ఫేస్బుక్లో చూస్తుంటాం, కష్టపడాలి, కష్టపడడం గురించి కొటేషన్లు పెడతారు. నేను అనుకుంటాను, కష్టపడటం అనేది మన టాలెంట్ బట్టి ఉంటుంది. ఆ టాలెంట్ని నిరూపించుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, నేను కష్టపడుతున్నాను, ఇంకెంత కష్టపడాలనో అని ఆలోచనతో డీలా అయిపోతారు, మానసిక క్షోభ పొందుతారు, బాధ వస్తుంది. కానీ ఆ కష్టాన్ని కూడా మనము ఈజీగా, ఇదేం కష్టం రా బాబు, ఈజీగా నేను చేసేస్తాను, భగవద్గీత ప్రకారం నేను తెలుసుకొని ఖచ్చితంగా ఈ కష్టాన్ని ఈజీగా నేను సాధిస్తాను, విజయం సాధిస్తాను అని భావన ఉంటే నీకు ఎలాంటి కష్టమైనా అది ఈజీగా తీసే రోజు నీకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, కంప్యూటర్ సిస్టమ్ వర్కే నాది. కానీ ఈ కష్టాలు ఎందుకు అనేది అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ అది టైం కూడా, ఆ కష్టాలు పోవడానికి కూడా టైం వస్తుంది, దానికి ఓపిక పట్టాలి. మన దేవుడు ఏమంటే నిన్ను పరీక్షిస్తాడు, నీకు సహనం ఉందా, ఓపిక ఉందా అని. ఈ ఓపిక సహనం ఉన్న వాళ్ళనే ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ దేవుడు పరీక్షించేది నీ ఓపికను, సహనాన్ని. ఇక్కడ నెగ్గితే చాలు, నువ్వు మిగతా ఎక్కడైనా ఖచ్చితంగా నెగ్గగలుగుతావు. ఇలా మనము కష్టపడనక్కర్లేదు, మనము ఆ కష్టాన్ని ఇష్టంగా దైవ కార్యంగా చేస్తే అది నీకు కష్టమే అనిపించదు. అలా ఇక ప్రపంచానికి అధిపతి అని తెలియజేయడానికి, అలాగే కొంతమందిలో మతద్వేషం పోగొట్టడానికి ఈ పరమాత్మ ఒక్కడే అని భావించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు నేను ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని నిరూపించడానికి తీసే వీడియో, అది వాళ్ళకి గుడ్ న్యూస్ అవుతుంది. అలాగే మతద్వేషం ఉన్నవారికి అది బ్యాడ్ న్యూస్ అవుతుంది. అది ముందు ఆ వీడియోలో మీకు పూర్తిగా రుజువులతో సహా తెలియజేస్తాను. అది కూడా ఎలాగనేది ఇప్పుడు కోర్టు విట్నెస్ చెప్పానే ఆ విధంగానే చెబుతాను. అది కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఖచ్చితంగా సమయం వస్తుంది. ఇప్పుడు భగవద్గీత 16 అధ్యాయం పోస్ట్ చేయబోతున్నాను త్వరలో, అలాగే 17, 18. దీని తర్వాత
సంపూర్ణ కలియుగ భగవద్గీతను. అదేంటంటే సంపూర్ణ కలియుగ భగవద్గీత, అందరూ భగవద్గీతను అన్ని మిక్సింగ్ చేసి పెడతారు. కానీ నేనేమంటున్నా అంటే ఆ భగవద్గీతలో 1 నుండి 18 వరకు అధ్యాయాల్లో షార్ట్కట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది సూటిగా అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. అది 10 నిమిషాలైనా కావచ్చు, 15 నిమిషాలైన వీడియో అయినా కావచ్చు. కానీ భగవద్గీత అంటే ఇంత ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చా అనే రోజు మీరు తెలుసుకోగలుగుతారు. ఇక ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే ఆ వీడియో వచ్చాక మతద్వేషం అనేది పోవడానికి, అలాగే మతద్వేషం పెట్టుకున్న వాళ్లకు బుద్ధి చెప్పడానికి అది వీడియో ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్, అజ్ఞానంతో దేవుడు అక్కర్లేదు అన్నవారికి బ్రతికే హక్కు లేదు ఈ భూమిపైన. ఎందుకంటే మనం పుట్టించిందే ఆ దేవుడు. ఆయన కోసం ఆయన పుట్టించింది ఆయనే, ఆఖరికి చంపించేది కూడా ఆయనే. కానీ మానవ జన్మ రహస్యం తెలుసుకుంటే మనము దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా పుట్టించాడు అనేది అర్థమవుతుంది. దానివల్ల మనం ఇలాంటి కలియుగంలో మళ్ళీ ఇలాంటి జన్మనెత్తి కష్టాలు పడకుండా ఉండడానికి మార్గం తెలుసుకున్నానని భావించే రోజు వస్తుంది. కానీ కొంతమంది దేవుడు లేరు అని అంటారు. కానీ అలాంటి వాళ్ళు అజ్ఞానులతో సమానం. అలాగే వాళ్ళకు జన్మ ఎత్తడానికి కూడా హక్కు లేదు, జీవించడానికి కూడా హక్కు లేదు. అందుకే అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో వాళ్ళు పడి చనిపోతారు. అది ఆ దైవం వేసే శిక్ష తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఇక మోక్షం ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సాధించవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ భగవద్గీత ఛానల్ ఓపెన్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ సబ్స్క్రైబర్లు ఉన్నారు, నా ఛానల్ సహకరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ జన్మలో చేసుకున్న అదృష్టం. ఎందుకంటే వాళ్ళకు మానవ జన్మ రహస్యం తెలిసింది. మనము ఈ మానవ జన్మ ఎత్తకుండా భగవద్గీత ప్రకారం మనము ఎలా బయటపడాలనేది తెలుసుకున్నారు. కానీ ఇంతకుముందు ఈ ఛానల్ పెట్టకముందు తెలుసుకోకుండా మరణించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు జీవిస్తూ ఉన్నా కానీ వాళ్ళు ఈ ఛానల్ గురించి తెలుసుకోకుండా మాయలో పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనము ఈ ఛానల్ సబ్స్క్రైబర్లైనా ఎవరైతే ఆధ్యాత్మికంగా మోక్ష మార్గానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకు ఒకటే చెప్తాను. ఇప్పుడు మోక్షం అనేది సులభమైతే కాదు. అది ఎన్నో జన్మల పూర్వజన్మ పుణ్యం ఉంటుంది. అలాగే అనుభవ ప్రకారము ఆత్మజ్ఞానం తెలుసుకొని అది ఆధ్యాత్మికంగా దైవంపై దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం ఉన్న వాళ్లకు అది కలుగుతుందని ChatGPT ద్వారా తెలియజేస్తాను. కానీ నేనేమంటున్నానంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్న ఆధ్యాత్మికంలోకి వెళ్ళిన
నీలో ఉన్న మార్పు అది నీ అంతట నీకు ఆలోచనలు వచ్చేటట్టు చేసుకోవాలి. ఒకరు చెప్తే కాదు, నీ అంతట నీలో మార్పు వచ్చేటట్టు నీలో ఆలోచన రావాలి. అప్పుడే మనము ఆధ్యాత్మికంలోకి వెళ్ళడానికి సులభంగా అవుతుంది. కానీ నేను అనుభవించేది ఏంటంటే, నేను ఇంతగానం మీకు చెబుతున్నా కానీ నాలో ఆలోచనలు ఎన్నో అనంతమైన ఆలోచనలు వస్తున్నాయి. ఒక్కొక్కసారి తల తిరిగిపోతుంది, కళ్ళు తిరుగుతాయి. కానీ వీధి నైని సైడ్ హే అని మెసేజ్ మీరు చాలా నన్ను అర్థం చేసుకుంటున్నారు. నా దైవం చెప్పిన విధంగా మీరు నన్ను ఫాలో అవుతున్నారు. అది చాలా సంతోషం. నేను హైదరాబాద్. నా పేరు హరికుమార స్వామి. ఛానల్ ప్రొఫైల్లో కూడా పెట్టాను నా పేరు. ఎందుకంటే పేరు తెలుసుకుంటే ప్రాబ్లం వస్తుందని కొంతమంది భయపడతారు. కానీ నేనైతే భయపడను. ఎందుకంటే మనలో ఒక మార్పు తేవడానికి ఒక మనిషి గురువులాగా వచ్చారు అని భావించే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు ఆ దేవుడే ఈయన ద్వారా తెలియజేస్తున్నాడేమోనని భావించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నేను కూడా అలాగే నాలో మార్పు రావడానికి కారణం నేను గురువుగా భావించే విశ్వపతి గారు. ఆయన దగ్గరకు వెళ్ళడమే, అది కూడా వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని, వెంకటేశ్వర స్వామి గుడి అయ్యగారని చెప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు. అలా అమృత తరంగిణి బుక్ ఆయనంతటా ఆయనే తెచ్చిచ్చాడు. నేను అడగలేదు. ఆ అమృత తరంగిణి బుక్ చదవంగానే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పిలుపు వచ్చింది. తిరుమలకి వెళ్ళాను, ఆయన అనుగ్రహం పొందాను గర్భగుడిలో. అలా మనకు అది ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల మనకు గురువులు లాంటి మనుషులు దొరుకుతారు. అదేంటంటే దేవుడు ఏమంటాడంటే, నీకు అవకాశం ఇస్తాను, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. నీలో మార్పు తెచ్చుకోవడానికి ఛాన్స్ వచ్చింది, ఆ అవకాశాన్ని విడవకు అని ఆ దైవము ఒక ఛాన్స్ ఇస్తున్నాడని అది ఆలోచించాలి మనం. ఇక ఇలా మనము ఆత్మజ్ఞానము భగవద్గీత ప్రకారం తెలుసుకొని మనము దైవనామ స్మరణతో, అలాగే మన పని మనము దైవకారంగా భావిస్తూ చేస్తూ, ప్రతిదీ ఏదైనా నువ్వే చేయిస్తున్నావు తండ్రి, నువ్వే చేయిస్తున్నావు, నేను నిమిత్త మాత్రుడిని, అంతా నీ దయ వల్లనే నేను నడుస్తున్నాను, నీ దయ వల్లనే నేను ఇప్పుడు అన్నం తింటున్నాను, నీ దయ వల్లనే పడుకుంటున్నాను, నీ దయ వల్లనే నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను అని ప్రతిసారి అలాగే మనం భావించాలి. అలా భావిస్తూ ఉంటే మనము చిట్ట చివరిగా ముసలితనంలోనైనా ఆయనను మర్చిపోము. ఒక చిన్న పిల్లవాడు, ఎన్నోసార్లు చెప్పాను మీకు, చిన్న పిల్లవాడు వీడియో గేమ్ ఆడి ఆఖరికి ఆ బ్రెయిన్ అసలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటి, ఎలా జీవించాలి, ఎలా మనము చదువుకోవాలి, ఇంకా ఎలా తినాలి, ఎలా ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు మనము నిద్రపోవాలి అని పిల్లవాడికి చెప్పాలి.
కానీ ఆ వీడియో గేమ్ ఆడమని మొబైల్ ఇవ్వడం వల్ల ఆ పిల్లవాడికి అదే అలవాటు ఉండడం వల్ల ఆ బ్రెయిన్ ఏమైంది, పూర్తిగా ఆ వీడియో గేమ్లోని ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని తిరిగి ఆ అబ్బాయికి వేళ్ళ ద్వారా మొబైల్ లేకపోయినా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనలో దైవనామస్మరణ, దైవంపై నమ్మకం, దృఢ నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో అది ఖచ్చితంగా ఇప్పటి వయసు నుండే యువత తెలుసుకోవాలి. మీరు వయసు నుండి దైవనామస్మరణ చేయాలి. అంటే ప్రతిసారి దైవనామస్మరణ అంటే నోటితో పలకడం అక్కర్లేదు. నువ్వు చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్తావు, కాలేజీకి వెళ్ళేటప్పుడు నీ ఇంట్లో దేవుని నమస్కరించుకొని వెళ్ళు. అలాగే నువ్వు చదువుకునేటప్పుడు ఆయన తలుచుకొని చదువుకో. అలాగే నువ్వు ఎగ్జామ్ చేసేటప్పుడు నీ దేవుణ్ణి తలుచుకొని చదువుకో, ఎగ్జామ్ రాయి. అలా ప్రతిదీ నీ దేవుణ్ణి తలుచుకొని చేస్తే చాలు. ఖచ్చితంగా నీకు ఆ దేవుడు ఏదో ఒక రకంగా నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, నీకు ఆలోచన తెప్పిస్తూనే ఉంటాడు నువ్వు సక్సెస్ కావడానికి. అది మనము తెలుసుకోవాలి. ఇక ఇది కొంతమంది చెడు ఆలోచనలు ఉంటాయి. ఏదో పూర్వజన్మ వాసన వల్ల చెడు ఆలోచన అనేది, ఏదో ఒక చెడు అనేది ఖచ్చితంగా ఉంటుంది. తాగుబోతూ మద్యం చేసేవారు అదొక చెడు. అలాగే సిగరెట్ తాగడము, ఇంకా ఏదో ఒకటి చెడు అలవాట్లు ఉంటాయి. అది ఏ చెడు అలవాటు ఎక్కువ ఉందో దాని నుంచి బయటపడేటట్టు ప్రయత్నించాలి. అది ఎలాగా? ఒక్క దైవనామ స్మరణతోనే చేయొచ్చు. అలా నాలో కూడా చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఇప్పటికీ వస్తున్నాయి. కానీ నేను అనుకుంటా, దేవుడా ఎందుకు ఇలా ఆలోచన తెప్పిస్తున్నావు నాకు, మళ్ళీ ఎందుకు ఇలా డైవర్ట్ అవుతుంది నా మైండ్, అలా కాకుండా చెయ్యి అని నాకు నేనే మళ్ళా ప్రశ్నించుకొని మళ్ళీ మారిపోతాను. ఇలా చివరికి ముసలితనంలోనే దేవనామస్మరణ చేసిన నువ్వు చేసిన ఇప్పుడు అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలి? భగవద్గీత నియమాలు పాటించాలి, ధర్మంగా జీవించాలి. కానీ ఈ జన్మలో సాధించకపోయినా వచ్చే జన్మలో అయినా నీ దైవ భక్తి ఉందే, నిజమైన దైవ భక్తి ఉందే, అది వచ్చే జన్మలైనా పూర్వజన్మ వాసనగా పుట్టి నీకు మళ్ళీ వచ్చే జన్మలైనా మోక్షానికి దారి తీయచ్చు. నేను మానవ జన్మ రహస్య ప్రకారం ఎన్నో జన్మలు ఎత్తి ఉండొచ్చు, వందల జన్మలు అయి ఉండొచ్చు, వేల జన్మలు కూడా అయి ఉండొచ్చు, అది నాకు తెలియదు. కానీ దేవుడు ఒకటి వరం ఇచ్చాడు, ఏంటంటే పూర్వజన్మలో మనం ఎలా పుట్టామో ఎలా జీవించామో తెలియకుండా చేశాడు. కానీ ఇప్పుడైతే వచ్చే జన్మ ఎలా ఉంటుందో అనేది తెలుసుకునేటట్టు చేశాడు. అది నేను గ్రహించాల్సింది, మీరు గ్రహించాల్సింది. అందుకే నేను మీరు దైవనామస్మరణ, భగవద్గీత నియమాలు పాటిస్తూ జీవించాలి. కానీ నాకు మోక్షం కలుగుతుందా అనేది మీరంతా మీరు ఆలోచించద్దు. మీరు దైవభక్తి దృఢ నమ్మకంతో ఉంటే ఆ దేవుడు ఏదో ఒక రకంగా మాయగా మీకు నేనున్నాను మీకు తోడుగా అన్నట్టు తెలియజేస్తాడు. అది తెలుసుకోవాలి. నేను కష్టాలు ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి పూజ చేసేటప్పుడు కన్నీటితో బాధపడ్డాను, ఇంకా కన్నీటితో నా బాధను వివరించాను. అందుకే అది ఎలాగంటే అసలు మనస్సు కాదు, ఆత్మ, మనస్సాక్షి, ఆత్మతో వచ్చే మనస్సాక్షి ద్వారా నేను వివరించుకున్నాను. అలా కన్నీటితో వివరించుకున్నాను కాబట్టి
ఆయన కలలో ఆ రోజు కలలో వచ్చి నీకు నేను తోడుగున్నానని అమ్మలా తన ఒళ్ళో నా తల పెట్టుకొని భుజాన్న తలపైన ఓదార్చాడు. అలా మీకు కలగాలంటే మీరు ఇంకెంత దైవభక్తితో ఎంత మారాలో అనేది మీరు ఆలోచించాలి. అలాగా నేను చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న లేరని నేను ఆయనే ఒక్కడేనని భావించి నేను చేశాను. కానీ మీకు అమ్మ నాన్న ఉన్నారు. కానీ మీ అమ్మ నాన్న చెప్పకపోయినా మీరు తెలుసుకోకపోవడం వల్ల దేవానుగ్రహం పొందడం ఎలాగో తెలుసుకోకపోవడం వల్ల అది మీకు తొందరగా కలగకపోయినా కానీ ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మారడానికి ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. అందుకే మీరు నమ్మకంతో ఉండండి, దృఢ నమ్మకంతో ఉండండి, విశ్వాసముతో ఉండండి. అలా ఇక చాలా ఇంపార్టెంట్ది, సన్యాసి తీసుకున్నవారు సృష్టిని పెంచాలి, ఇలాంటి ముసుగు లేకుండా జీవించాలి. నాకు ఆలోచన తెప్పించాడు వెంకటేశ్వర స్వామి వెంకన్న తండ్రి. వీళ్ళు ప్రజల్ని ముసుగు వేసుకొని కాషాయం వేసుకొని రుద్రాక్షమాలలు అవి ఇవి వేసుకొని ఏదో దైవభక్తితో వాళ్ళే దేవుళ్ళని భావిస్తూ ప్రజల్ని ఒక రకంగా అది మాయ చేస్తున్నట్ట, మోసం చేస్తున్నట్ట. ఇప్పుడు వాళ్ళు నిజమైన దైవభక్తులైతే వాళ్ళకు ప్రజలు దండం పెడుతుంటే, దండలు వేసి పూజిస్తుంటే, వాళ్ళు నిజమైన దైవభక్తులైతే ఒకటి చెప్పాలి. ఏమనంటే, మీరు నాకెందుకు కాళ్ళు మొక్కుతున్నారు, నాకెందుకు సన్మానిస్తున్నారు, నన్ను దేవుడిలా ఎందుకు కొలుస్తున్నారు అని వివరించి చెప్పాలి. నేను మీ మనిషినే, నేను మీలా చేస్తున్నాను, నేను ఆధ్యాత్మికంలోకి వెళ్ళానే తప్ప నేను దేవుణ్ణి కాదు. అలాగే మీరు దేవుడిగా నన్ను పూజించడం కాదు, మీ దేవుణ్ణి, మీ ఇష్టదైవాన్ని, మీలో ఉన్న పరమాత్మను తెలుసుకోండి అని ఎవరైనా చెబుతున్నారా? అంత స్వార్థంగా జీవిస్తున్నారు. నేను ఒకటి చెబుతాను, నేను వెంకటేశ్వర స్వామి ప్రకారం చెబుతున్నాను ఏంటంటే, ఆయన నాకు తెలియజేసింది ప్రకారం చెప్తున్నాను ఏంటంటే, నేను సంసార జీవితంలో నడుస్తూ ఆయన పెట్టిన పరీక్షలకు నెగ్గాను కాబట్టి తిరుమల గర్భగుడిలో నాకు అనుగ్రహం పొందాను. మరి ఆ ముసుగు వేసుకొని ఉన్నవాళ్ళు నాలాగా తిరుమల గర్భగుడిలో ఆత్మదర్శనం పొందారా? ఇంకోటి, వాళ్ళు సంసార జీవితాన్ని ఎందుకు కొనసాగించలేదు? వెంకటేశ్వర స్వామి ఏమి చెప్పాడు? సంసార జీవితాన్ని కొనసాగించాలి, కొనసాగిస్తూ ఎవరైతే ధర్మంగా, నీతి నిజాయితీగా కష్టపడిన వాళ్ళ పిల్లలకు, భార్యకు 3 పూటలు అన్నం పెట్టినా చాలు, అది నేను పెట్టే పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళే నా అనుగ్రహం పొందుతారని నా ద్వారా నేను తెలుసుకున్నాను. మరి ఆ ముసుగేసుకొని ఆధ్యాత్మికంగా నటిస్తున్నారే, వాళ్ళు ఎందుకు సంసార జీవితాన్ని కొనసాగించట్లేదు? ఎందుకంటే భయమా? ఈ భార్యతోటి ఎగలేము, పిల్లలతోటి ఎగలేము, వాళ్ళ కోసం నేను కష్టపడాలా,
అని ఇప్పుడు వాళ్ళకు మిమ్మల్ని మాయ చేసి వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేయడము, విరాళాలు కలెక్ట్ చేయడము, ఇవన్నీ ఏదో మీకు మంచి చేస్తాడు, దేవుడు మాకు డొనేషన్ ఇవ్వడం వల్ల మీకు మంచి చేస్తాడని ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళు 3 పూటలు అన్నం తినడానిక. నేను ప్రణవానందదాస్ గారిని అడుగుతున్నాను, మీరు ఆధ్యాత్మికంగా వెళ్ళారు, కరెక్టే, మీరు అలాగే ఉంటారు జీవితాంతం, కానీ మీరు తదనంతరం మీకు ఆధ్యాత్మికంగా వంశపరంగా మీరు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు మీరు తదనంతరం ఆధ్యాత్మిక అటే పోవాలా? నేనేమంటున్నానంటే, ఎవరైతే సంసార జీవితంలో ఇప్పుడు నేనే అంటున్నాను, ఆ ముసుగు వేసుకొని నటిస్తున్న వాళ్ళను మీరు సంసార జీవితంలో రావాలి, వచ్చి ముసుగు లేకుండా, ఎలాంటి ముసుగు లేకుండా నిజమైన దైవభక్తులైతే, నిజమైన భగవద్గీత ప్రకారం నడుచుకున్న వాళ్ళైతే ఆ ముసుగు తీసేసి మీరు సంసార జీవితంలోకి వచ్చి మీరు ఎలా ఉంటున్నారో ఇప్పుడు ఆధ్యాత్మికంగా, ఇప్పుడు నేను కూడా ఎలా ఉంటున్నానో ఆధ్యాత్మికంగా, అలా మీరు అలా ఉండి మీ ద్వారా మీ చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా, నీతో చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళైనా వాళ్ళకు నువ్వు నేర్పాలి. జీవితం అంటే ఇది, సంసార జీవితం అంటే ఇది, సంసార జీవితం ఇలాగే ఉండాలి, ఇలా అని. అది మీరు చేసినప్పుడే మీకు మోక్షం కలుగుతుంది. ఇది చేయకుండా ప్రజలకు మాయా మాటలు చెప్పి పబ్బం 3 పూటల అన్నం కోసము మాయ మాటలు చెప్పి ఆ ప్రజల్ని మోసం చేస్తున్నారే. మీరు నిజంగా ఖచ్చితంగా సంసార జీవితంలో వచ్చి మీరు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఉంటే మిమ్మల్ని చూసి ఇంకో వాళ్ళు నేర్చుకుంటారు. మీకున్న దేవునిపై నిజంగా నమ్మకం ఉంటే, దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు, మంచి చేస్తాడు అని అనుకుంటే మీ ద్వారా ఇంకో వాళ్ళు కూడా మారుతారు. ఇప్పుడు నేను జీవిస్తున్నాను, నా కోచ్ అయినా, నా ఫ్రెండ్స్ అయినా, నా రిలేటివ్స్ అయినా నాలోని దైవభక్తిని చూసి వాళ్ళు కూడా వాళ్ళలో మార్పు రావడానికి ఉంది ఛాన్స్. అంతెందుకు సబ్స్క్రైబర్స్ అయినా వాళ్ళే, శ్రీలంక వాళ్ళే నేను చాలా మారానని మెసేజ్ పెట్టాడే. ఎవరో బయట వాళ్ళే అంతగానం నన్ను చూసి మారున్నారే. మరి నిజంగా మీరు ఆధ్యాత్మికంగా ఆ ముసుగు తీసి ఖచ్చితంగా సంసార జీవితంలో కొనసాగిస్తే అప్పుడు మీరు ఆ దేవుడు పెట్టే పరీక్షలో నెగ్గినట్టు. కొంతమంది భయపడుతున్నారు, సంసార జీవితాన్ని గడపలేము, అదొక సాగరము, ఆ సాగరం నుంచి బయటపడలేము, నాకు అది వద్దు అని ఆలోచనతో ఈ ముసుగు వేసుకొని ఏదో 4 మాయమాటలు చెప్పి పబ్బం వెళ్ళదీస్తున్నారు. మరి భగవద్గీత మీరు నిజంగా దైవభక్తులైతే భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ ఎదిరించాలని ఉంది. మరి ప్రపంచంలో కాదు, మన దేశంలోనే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళైనా అధర్మంతో ఎంతోమంది జీవిస్తున్నారు, చేస్తున్నారు కూడా అధర్మం, అన్యాయం. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏమీ చేయట్లేదు. ఏదో 4 మాయ మాటలు చెప్పి ప్రజని మాయలో పడిస్తున్నారు. ఈ ప్రజలు కూడా మాయలో పడుతున్నారు. ఆధ్యాత్మికం అంటే
కాషాయము రుద్రాక్ష ధరించి వాళ్ళలాగా ముసుగు వేసుకొని ఉండాలి, భార్య పిల్లల్ని వదిలేయాలి అని ఆ ప్రజలు అలా ఆలోచన చేస్తున్నారు. నేనేమంటున్నంటే మీరు ఆ ముసుగు తీసేసి ప్రజల్లాగానే సంసార జీవితంలో వచ్చి ఆధ్యాత్మికంగా జీవిస్తూ వాళ్ళకు నేర్పియండి. అప్పుడు మీరు అసలైన నిజమైన దైవభక్తులు. నేను అప్పటి వరకు నేను నమ్మను. ఆ వెంకటేశ్వర స్వామి చెప్తుంది, నా ద్వారా సంసారం జీవితంలో గెలిచిన వాళ్ళకే మోక్ష మార్గం అని. వీళ్ళు ఇలా మాయ చేసి పబ్బం కట్టే వాళ్ళు, అది ఆ దైవానుగ్రహం కాదు, ఆ దేవునికి కూడా నచ్చరు. చాలా ఉన్నారు, మన ఇండియానే కాదు ప్రపంచం మొత్తంలో చాలామంది ఉన్నారు. దేవుడు ఏమంటుందంటే, మనిషిగా నిన్ను పుట్టించాను, నువ్వు ఆధ్యాత్మికంగా ఉంటూ నువ్వు సంసార జీవితాన్ని కొనసాగిస్తూ నీ భార్యకు నీ పిల్లలకు ఆధ్యాత్మికం నేర్పించి ఆధ్యాత్మికంలో వెళ్ళి వాళ్ళ కూడా దైవంపై నమ్మకం ఉండేటట్టు చేసి వాళ్ళకు కూడా మోక్ష మార్గం అంటే ఏంటో తెలియజేసి వాళ్ళతో పాటు వాళ్ళు వచ్చే తరాలు కూడా మోక్ష మార్గానికి మారేటట్టు చేయాలి. మీరు ఇలా చేయటం వల్ల ధర్మము పెరగటం వల్ల అధర్మము తగ్గిపోతుందని ఆ వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు. నాకు ఆ వెంకటేశ్వర స్వామి తెచ్చిన ఆలోచన ప్రకారం నేను వాళ్ళను కించపరచడం కాదు, వాళ్ళలో మీరు ఎంతవరకు భగవద్గీత నియమాలు పాటిస్తున్నారనేది చెబుతున్నాను. ఒక ఆయన యూట్యూబ్ వీడియోలలో ఎప్పుడూ ఒక మతాన్ని తిడుతూనే ఉంటాడు, మతాన్పై ద్వేషాన్ని పెంచుతూనే ఉంటాడు. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, నేను ఎక్కడైనా అవతరిస్తాను, ఏ రూపంలోనైనా అవతరిస్తాను, ఏ ప్రపంచంలో ఎక్కడైనా నేను ఉంటాను, ఈ ప్రపంచమంతా నాది అని అన్నాడే. మరి అలాంటప్పుడు నువ్వు ప్రతి మనిషిలో ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడని శ్రీకృష్ణ చెప్పినట్టు నువ్వు ఆ భగవద్గీత ప్రకారం ఎందుకు నమ్మట్లేదు? వాళ్ళని ఎందుకు దూషిస్తున్నావు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ద్వేషం ఉండకూడదని. మరి నువ్వు ఎందుకు ద్వేషం ప్రజలలో పెంచుతున్నావు? ప్రజలకు ఎందుకు ఇతర మత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు భగవద్గీత గురించి చెప్పట్లేదు సరిగా. వాళ్ళు నిన్ను నమ్మి ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారు, కానీ భగవద్గీత గురించే నువ్వు సరిగా చెప్పట్లేదు. భగవద్గీత అసలైనది ఏందో విషయమే చెప్పట్లేదు. అంతా మాయమాటలు చెప్పి పబ్బం. ఇక నిజమైన దైవభక్తి ఉన్నవాళ్ళు మానవత్వంతోనే ఉంటారు. ఈ ప్రేమ, అలాగే ఈ అతి ప్రేమ, దానివల్ల మోసపోవడము, బాధపడటము ఇవన్నీ అవసరం లేదు. అతి ప్రేమ వల్ల మనము ఏదో వాళ్ళకు మంచి చేయాలని చూస్తాము, కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక మాయలో ఉండడం వల్ల మనల్ని అర్థం చేసుకోకుండా మనల్ని దూరం చేస్తూ ఉంటారు. అది ఆ అతి ప్రేమ వల్ల నువ్వు బాధపడతావు, మానసికంగా కుంగిపోతావు. ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు అని. అది తీసేయాలి. నిజమైన దైవభక్తుడు ఖచ్చితంగా మానవత్వంతో మాత్రమే ఉండాలి. నాలాగనే ఈయన ఈ మనిషిని
ఆయనలో పరమాత్మ ఉన్నాడని భావిస్తూ మానవత్వంగా నేను ఆయనకు సహాయం చేస్తాను. కష్టంలో నాకు స్తోమత తగ్గట్టు నేను సహాయం చేస్తానని భావించి ఉండాలి. అంతేగాని మనము ఈ ప్రేమలు, ఈ అనవసరమైన ఆలోచనలు, అతిగా ఆలోచనలు ఇవన్నీ చెయ్యొద్దు. అవన్నీ వదిలేయండి. ఇక భగవద్గీతకి ఉన్నట్టే నువ్వు ఎన్ని పూజలు చెయ్యి. ఇప్పుడు భగవద్గీత ప్రకారం అన్నీ తెలుసుకుంటాము. దానివల్ల మోక్ష మార్గానికి ఎలా వెళ్ళాలనేది భగవద్గీత చెబుతుంది. కానీ ఈ భగవద్గీతను అసలు వినరు, చూడరు, అలాగే దాని గురించి పట్టించుకోరు. అలాంటి వాళ్ళకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని వివరించాడే. ఆ భగవద్గీతని నువ్వు దూరం ఉంచితే ఆ దేవుణ్ణి దూరంగా ఉంచినట్టే కదా. అలాంటప్పుడు నీకు ఎక్కడ మంచి జరుగుతుంది? కోట్లు కోట్లు లక్షలు పెట్టి పూజలు చేస్తారు, మాకు డబ్బు ఉంది కదా అని. ఆ డబ్బు మాయలో పడే వాళ్ళు పూజలు చేశారు. కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, ఆ పూజలో ఏమీ లేదా, నీలో ఉన్నాను, నీ ఆత్మలోనే నేనున్నాను, అది తెలుసుకో భగవద్గీత ప్రకారం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కానీ వీళ్ళకు వేద మంత్రాల్లో భగవంతుడు ఉన్నాడని భావిస్తూ నేను ఎంతో పూజ చేశాను, నాకెంతో పుణ్యం వచ్చిందని వాళ్ళంతటా వాళ్ళే అజ్ఞానంలో పడి జ్ఞానం అనుకొని జీవిస్తూ ఉంటారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, వేద మంత్రాల్లో భగవంతుడు ఉన్నాడని భావిస్తారు, కానీ నేను మీలోనే ఉన్నానని ఎవరు భావిస్తారో వాళ్ళకే దైవానుగ్రహం కలుగుతుంది అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి వాళ్ళకు పూజలు చేసే వాళ్ళకు ఎలాంటి దైవానుగ్రహం పొందరు, బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక వెంకటేశ్వర స్వామి ఎవ్వరికి ఇవ్వని బాధ్యత, ఎవ్వరూ చేయలేని బాధ్యత నాకు ఇచ్చాడు. అవును, నేను ఆలోచిస్తూ ఉంటాను ఏమనంటే, ఈ భగవద్గీతను నేను అనువదించడం ఏంటి, 14 భాషల్లో అనువదించడం ఏంటి. నాకు ఒక్కోసారి చాటింగ్ భగవద్గీతను ట్రాన్స్లేట్ చేసినప్పుడు టైపింగ్ చేయాలి. టైపింగ్ చేయాలంటే అంత టైపింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. నాకు ఒక్కోసారి కూడా తెప్పిస్తాడు ఏమని, ఇది చేయడం వల్ల నాకేమొస్తుంది అనే ఆలోచన తెప్పిస్తాడు. కానీ అప్పటికప్పుడే నేను ఆలోచిస్తాను ఏమనంటే, నువ్వు చేపిస్తున్నావు, నేను ఫలితం కోసం ఆలోచించట్లేదు. నువ్వు చేపిస్తున్నావు, నేను చేస్తున్నాను. నేను టైపింగ్ చేస్తున్నాను, వాళ్ళకు పోస్ట్ చేస్తున్నాను, అది వాళ్ళు తెలుసుకోవాలి. అంతేకాని నాకు డబ్బులు రావట్లేదు, ఎందుకు ఇదంతా టైం వేస్ట్, ఇంతగానం టైపింగ్ చేసి నా కండ్లు పోతున్నాయి మొబైల్ ద్వారా అని ఆలోచించిన మళ్ళీ నేను ఆ ఆలోచనల నుంచి బయటపడుతున్నాను. అంతా వెంకటేశ్వర స్వామి దయ. అందుకే నిస్వార్థంగా నిష్కల్మషంగా ఉంటున్నాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను. నా బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉందంటే లోకమంతా నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంలోని పిల్లలు, నా భార్య పిల్లలు బాగుండాలి. పక్కనోడు ఎటు ఏమైనా నాకు సంబంధం లేదు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, నా ఊరు బాగుండాలి,
పక్కనోడు ఎటుపోయినా పక్క ఊరు ఎలాగైనా సంబంధం లేదు, నా ఊరు బాగుండాలి. ఇంకోరు నా రాష్ట్రం బాగుండాలి. ఇప్పుడు ఏపీ తెలంగాణ గొడవలైనాయి కదా, అప్పుడు నా తెలంగాణ బాగుండాలని కొంతమంది, నా ఏపీ బాగుండాలని ఎన్నో డైలాగులు, పోస్టులు ఇవన్నీ చేశారు. అలా నా రాష్ట్రమే బాగుండాలని. అలాగే కొంతమంది నా దేశం బాగుండాలి, నా దేశమే జీడిపి పెరగాలి, నా దేశమే గొప్పగా డెవలప్ కావాలి అని భావించే వాళ్ళు కొందరు. కానీ ఎంతమంది 750 కోట్ల జనాలు ఉన్న ఈ ప్రపంచంలో ఎంతమంది ప్రపంచమంతా బాగుండాలని భావిస్తున్నారు? ఇప్పుడు 160 దేశాల పైన ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. 160 దేశాల పైన ఏ ఒక్క దేశంలో తిండికి అలమటిస్తూ దొరకక ఆకలి చావు చస్తున్న వాళ్ళు ఉన్నారే. మనం నా చిన్నప్పటి నుంచే ఉంది, ఏదో నల్ల జాతీయుల ఆఫ్రికన్ దేశం, బొక్కలు బయట కనబడుతూ చిన్న పిల్లగాడు రోడ్డు నేల మీద పాకుతూ వెనక గ్రద్ద వచ్చి ఏదో వాలినట్టు ఫోటోలు తీసి పెట్టారే. కానీ మరి నా దేశము బాగుండాలంటే, నా దేశ ప్రజలు బాగుండాలంటే, నా పక్కన దేశం ఉన్న వాళ్ళు అలమటిస్తున్నారే, వాళ్ళకు నేను ఏదో ఒక సహాయం చేయాలి. అలా సహాయం చేస్తే వాళ్ళల్లో ఒక ఆలోచన వస్తుంది, దేవుడా మమ్మల్ని కాపాడావు, వాళ్ళు ఎవరో కాపాడిన వాళ్ళు సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అంటారు కదా. నా దేశమే గొప్పగా ఉండాలి, నా దేశమే అందరికన్నా ప్రపంచ దేశాల్లో నా దేశమే గొప్పగా అని కుప్పలు పోతున్నారే. మరి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మొన్న పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం జరిగింది? మరి ఏ దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోసం కాదు, నువ్వెప్పుడైతే పక్కవాడి కోసం ఆలోచిస్తావో, పక్కవాడి ఆకలి తీరుస్తావో, అప్పుడే నీకు దైవానుగ్రహం కలుగుతుంది. నేను ఉక్రెయిన్ దేశం యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అక్కడ చిన్న పిల్లవాళ్ళని చూసి పెద్దలు, తల్లిదండ్రులు ఎంతో నిరాశ్రులయ్యారు, తిని కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ కోసం నేను బాధపడ్డాను. తండ్రి ఏంది ఇలా ఘోరాలు జరుగుతున్నాయి, వాళ్ళను రక్షించు అని వేడుకున్నాను. ఒక పోస్ట్ కూడా చేశాను, వీడియో. అది నాలో గుణం. నేను ఒకరు బాధపడితే వాళ్ళను ఏదో ఒక సాయం చేయాలి, వాళ్ళ బాధను నేను పంచుకొని వాళ్ళలో ఉన్న బాధను తీసేయాలి అనే ఆలోచనతో ఉన్నాను. అందుకే నన్ను ఆ వెంకటేశ్వర స్వామి ఏమని, నాకు చాలా ఉన్నాయి ఆలోచనలు లోపల. ఈ దేశంలో మతద్వేషం ఉంది, రాజకీయ నాయకుల మాయలో పడి ఉన్నారు. వీళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరు అనే మాయలో ఉన్నారు ప్రజలు. వీళ్ళ నుండి మనం ఎలా బయటపడాలి? ఈ దేశాన్ని మారిస్తే 100 కోట్ల 120 కోట్ల మంది ఉన్న ఈ దేశ ప్రజలు మారితే, భగవద్గీత ప్రకారం మారితే, తల ₹1 ప్రతి నెల ప్రతి ₹1 వేస్తే 100 కోట్ల పైన అవుతుంది. ఆ ప్రతి నెల 100 కోట్లు ఒక దేశంలోని ఏదో ఒక ఆకలితో అలమటిస్తున్న ఆ దేశానికి సహాయం చేస్తే మనకెంత పుణ్యం వస్తుంది, దానివల్ల భగవంతుడు ఎంత సంతోషిస్తాడు, అలాగే మనకెంత, మన పిల్లలకు ఎంత పుణ్యం వస్తుంది, అది ఆలోచించాలి. మన ఇండియా ఏదో గొప్పలకు పేరు చెప్పడం కాదు,
సహాయంలో గొప్పగా పేరు రావాలి. ఇండియా అంటే ఇదిరా, సహాయం చేస్తుంది, అది 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 మారాలి. యుద్ధాలు అనేవి పోవాలి. ఒక దేశానికి ఒక దేశం తోడు ఉండాలి. అప్పుడే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. అది నేను చేయాలనుకున్నది. చాలా చాలా నాలో చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇదంతా నేను వివరించి చెప్పాల్సింది ఎప్పుడంటే ఆ వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి రుజువు అని దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టైం లేదు కూడా. ఇక ఇలాంటి ఆలోచనలు, అనంతమైన ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి ఆలోచనలు తెప్పిస్తున్న వెంకటేశ్వర స్వామి నాకు ఎందుకు ఈ బాధ్యత ఇచ్చాడు? నాలో ఉన్న ఒక పని చేయాలంటే ఖచ్చితంగా చేయాలి, మైండ్లో పడిందంటే ఆ పని ఖచ్చితంగా చేయాలి అనే భావనతో ఉండడం వలన అనేది ఎవ్వరు చేయలేని బాధ్యత కూడా నాకే అప్పచెప్పాడు. ఇటు సంసార జీవితాన్ని, ఇటు ఛానల్ యొక్క పోస్టులైనా, అలాగే సమాజంలో జరిగే వాటి మీద కూడా ఆలోచనలు ఇంకెన్ని ఆలోచించాలి. చాలా చాలా ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఆయన నాకు తోడుగున్నాడు. ధర్మం కోసం ఎవరు పోరాడటానికి రెడీగా ఉన్నారు. ఆత్మజ్ఞానం ప్రకారం ఈ దేహం ఒక మాంసం ముద్ద తప్ప ఇది మోక్ష మార్గానికి దారి చూపడానికి ఉపయోగపడే ఒక శరీరం అని భావించి, ప్రాణం మీద తీపి లేకుండా, ఇవ్వాలి కాకపోతే రేపు పోతుంది ఈ ప్రాణం అని ఆలోచించి, ఎప్పుడైతే నా ప్రాణం పోతుందా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిలో ఐక్యమవుతానా అనే భావనతో ఉన్నాను. అలా ఉన్నాను కాబట్టి, అలా నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు ఈ బాధ్యత ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ముందు చాలా చాలా మార్పులు. ఒక గవర్నమెంట్ స్కూల్కి బస్సులు ఉంటే ఎంత ఉపయోగం. ప్రైవేట్ స్కూలు, నా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూలు ఒక్కటే ఉండేది. ఒక ప్రైవేట్ 2 ప్రైవేట్ స్కూళ్ళు ఉండేది. ఇప్పుడు గ్లోబల్ స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని. ఎందుకు అవన్నీ పెరిగినాయి? తల్లిదండ్రుల వల్లనే, గొప్పలకు పోవడం వల్లనే. మీరు గొప్పలు, వాళ్ళ బిల్డింగ్లు, ఆ రంగులు, ఆ బిల్డింగ్ డెవలపింగ్ చూడడం వల్ల ఆ మాయలో పడి గొప్పలకు పోయి ఎంత ఫీజు అయినా నా కొడుకు కోసం కడతానని. కానీ నువ్వెంత గొప్పకు పోయినా వాళ్ళు నిన్ను అంత దోచుకుంటున్నారు. అది మీరు చేసిన తప్పేంటి? ఆ గొప్పలు పోవడమే ఈ ప్రైవేట్ స్కూల్ పెరగడం, గవర్నమెంట్ స్కూల్ తగ్గటం. గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంతే పడిపోయింది. అది గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ బస్సులు ఉంటే ఎక్కడెక్కడో ఆ ఊరు చివర కాదు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వచ్చి చదువుకునే వాళ్ళు మనం డెవలప్ చేసుకోవాలి. గవర్నమెంట్ అంటే రాజకీయ నాయకుడి గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ అంటే ప్రజలతో వచ్చిన గవర్నమెంట్. ప్రజలే గవర్నమెంట్. ఆ ప్రజలే రాజకీయ నాయకుడికి అడుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. మాకు ఇవి అని మీరు ఓటు వేస్తేనే వాళ్ళు గెలిచారే, మరి మీ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్లో ఆస్తులు అమ్ముకోవడము అది ఎంతవరకు కరెక్ట్? మీ పర్మిషన్ లేకుండా వాళ్ళ అమ్మా నాన్న సంపాదించింది కాదు, ప్రజల సొమ్ము, అది ప్రజల ఆస్తి. మరి
మీరు మీ పర్మిషన్ తీసుకునే వాళ్ళు రాజకీయ నాయకులు అంత పెద్దగా అంత పదవిలో ఉన్నారే, మీ పర్మిషన్ లేకుండా ఆ గవర్నమెంట్ ఆస్తులు అమ్మడానికి హక్కు వాళ్ళకి ఎలా ఇచ్చారు? అది మీరు గ్రహించాలి ప్రజలారా. ఇక పూర్వీకులు నిర్మించిన గుడి ఎలా వచ్చింది? ఇప్పుడు పూర్వం ద్వాపర యుగం, కృతయుగం, త్రేతాయుగం, అప్పుడు దైవభక్తితో ఉన్న వాళ్ళు అప్పుడు వాళ్ళలో ఉన్న జ్ఞానం ప్రకారము పురాతన గుడులు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కట్టిన విధానము అవి సైంటిఫిక్గా, అది సైన్స్ ప్రకారం కట్టిన వాళ్ళు. అది మనము గుడిని మళ్ళీ ఇప్పటికీ మనము పూజిస్తున్నాము. ఆ గుడులను డెవలప్ చేస్తున్నాము. ఇది మా హిందూ ఆస్తి, హిందువుల ఆస్తి అని భావిస్తున్నాము. కానీ మనలో మనము పరమాత్మను తెలుసుకోకుండా గుడిలో ఉన్న విగ్రహాన్ని పూజించాలి. కానీ అది ఎప్పుడు నీకు నువ్వు ఆత్మ అంతఃకరణ శుద్ధిగా ఉన్నప్పుడు, నువ్వు ఆ గుడిలో వెళ్ళినప్పుడు ఆ విగ్రహానికి నీకు దేవుడు కనబడకపోయినా ఆ దేవుని విగ్రహంలో దేవుడు ఉన్నాడని భావించి అంతఃకరణ శుద్ధిగా ఎప్పుడైతే ఆ దేవునితో మాట్లాడతావో అప్పుడు నువ్వు నీ ఆత్మ ఆ దేవునికి, పరమాత్మకు కనెక్ట్ అయినట్టు. ఇది నేను తిరుమల గర్భగుడిలో నా ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అవ్వడమే ఆత్మదర్శనం. అది ChatGPT ద్వారా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది గుడి అనేది మన ఆత్మను ఆ దేవునికి కనెక్ట్ చేయడం, అంతే తప్ప కొబ్బరికాయలు కొట్టద్దు, ప్రసాదము తీసుకోవడము, అలాగే పూజలు చేయడము, ఇవన్నీ అది దైవానుగ్రహం పొందడానికి కాదు. కొబ్బరికాయ కొట్టడంలో అర్థం ఉంది కదా, కొబ్బరి చిప్పలోని కొబ్బరిలాగా తెలుపుదనాన్ని నాలో ఆలోచనలైనా, గుణాలైనా, అలవాట్లైనా తెలుపులాగా ఎలాంటి మచ్చ లేకుండా తెల్లదనంతో ఉండాలని. అలాగే కొబ్బరి నీళ్ళలో ఉన్న తీయదనం నా మనస్సు లాగా తీయగా ఆలోచనలు రావాలి అని భావించాలి. అది కొబ్బరిలోనే అర్థం. నువ్వెప్పుడైతే ఇలా ఆలోచించి మారతావో అప్పుడు నువ్వు కొబ్బరికాయ కొట్టనక్కర్లేదు. కొబ్బరికాయ కొట్టడానికి అర్థం నేను ఈ కొబ్బరి కాయలోని అర్థం చేసుకున్నాను, నేను దానిలాగా మారుతున్నాను అని ఒక ప్రమాణం చేసినట్టు. అది ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టనక్కర్లేదు నువ్వు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆ దేవునికి నీ ఆత్మను కనెక్ట్ చేస్తున్నట్టు అని అర్థం. మనలో ఉన్న దుష్టశక్తిని తీసేయాలి, దైవశక్తిగా మార్చుకోవాలి. దుష్టశక్తి అంటే మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు అలవాట్లు. ఇవి ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడు నీలో దైవశక్తి వచ్చినట్టే. అంతఃకరణ శుద్ధి అంటే మనలో మనము రియలైజేషన్ అయ్యి చెడు గుణాల నుంచి, చెడు అలవాట్ల నుంచి, చెడు ఆలోచనల నుంచి బయటపడి మనము మంచి ఆలోచనతో, మంచి అలవాట్లతో, మంచి గుణాలతో
ఉన్నప్పుడే అంతఃకరణ శుద్ధిగా మారినట్టు ఆ దేవుని కోసం. అలా అందుకే దుష్టశక్తిని తీసేయండి, మీలో ఉన్న దుష్టశక్తిని తీసేసి దైవశక్తిగా మార్చుకోండి. అలాగే అంతుపట్టలేని వ్యాధి వస్తుంటాయి. అది ఎలా అంటే చిన్నపిల్లలకు చాలా చూస్తుంటాము, డాక్టర్లు కూడా అంతుపట్టలేని వ్యాధి వస్తుంటుంది. అది పూర్వజన్మ పాపమా, లేకపోతే ఈ జన్మలో తల్లిదండ్రులు చేసిన పాపమా? ఇప్పుడు అన్యాయంగా డబ్బు సంపాదించి, అధర్మంగా డబ్బు సంపాదించి తన పిల్లలకు కూడబెడతాడు. మొన్న ఒక వీడియో వచ్చింది, వాట్సాప్లో వీడియో చూశాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి హోటల్ పెడితే దాంట్లో వచ్చిన లాభంలో 50-50 పంచుకుని వాళ్ళు. అలాంటిది ఒక ఫ్రెండ్కి వచ్చిన చెడు ఆలోచన ఏంటి, పిన్ని చంపేస్తే ఆ 50% కూడా నాకే రావచ్చని చంపేస్తాడు. కానీ అలా అనుభవించిన ఆ ఆస్తిని తన కొడుకు కోసం భావించి చేస్తాడే, కానీ ఆ కొడుకుకు అంతుపట్టలేని వ్యాధి వస్తుంది. ఆ డాక్టర్లు కూడా అంతుపట్టని వ్యాధి, అది డిసీజ్. దానివల్ల ఎన్ని కోట్లు, ఇప్పుడు ఆ ఫ్రెండ్ని చంపి ఎంత ఆస్తి సంపాదించాడో ఆ ఆస్తి అంతా ఆ కొడుకు కోసం ఖర్చు పెట్టడము, వ్యాధి కోసం ఖర్చు పెట్టడము చేశాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు చేసే పాపము నీ పిల్లలు అనుభవిస్తారని. నేనేమంటున్నానంటే, మనము తప్పు చేస్తే తప్పు అని నిజాయితీగా దేవుని ముందు క్షమించు అని అడగాలి, నిజాయితీగా. అప్పుడే దేవుడు క్షమిస్తాడు. లేదు నీ తప్పు చేయలేదు అని అహంకార భావంతో దేవుని ముందు కూడా నువ్వు అహంకార భావంతో ఉంటే, అది నువ్వు ఆ తప్పు ఒప్పుకోనందుకు నువ్వు అనుభవించకపోయినా నీ పిల్లలు అనుభవిస్తారు. ఎందుకంటే అది పాపం అనేది పిల్లలకు కూడా అంటుకునే పాపాలు ఉంటాయని తెలుసు అందరికీ. అలా మనము జాగ్రత్త పడాలి. అందుకే మనము ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నామని ఆలోచనతో ఉండాలి. ఆ తప్పు చేయకుండా బయటపడాలి, అది ఆలోచించండి. ఇక భగవద్గీతను ఇంకేంటంటే నేను ఒకటి చెప్తున్నాను. నేను ఈఎస్ఐ హాస్పిటల్లో అయినా ఇంకా వేరే హాస్పిటల్లో చాలామంది రోడ్డు యాక్సిడెంట్